హాయ్ అండి. సో లిటరల్ కనుక చూసుకుంటే రేవంత్ రెడ్డి పేరు మరొక హీరో మర్చిపోవడం జరిగింది. లిటరల్ కనుక చూసుకుంటే ప్రపంచ తెలుగు సభలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన బాలాదైతే వచ్చేసి మన గౌరవ ముఖ్యమంత్రి అని చెప్పేసి కిరణ్ కుమార్ అని చెప్పేసి పేరు చెప్పడం జరిగింది. మరి ఆయన కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటాడో ఏమనుకుంటాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో ఆయన మాట్లాడిన విధానం ఒకసారి మనం చూద్దాం, చూసే ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి. మీరు చూడండి ఒకసారి. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ శ్రీ కిరణ్ కుమార్ గారు మన ప్రియతమ నాయకులు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మన గౌరవ ప్రియతమ నాయకులు కిరణ్ కుమార్ అని చెప్తున్నారు. మరి కిరణ్ కుమార్ ఎవరు మాత్రం ఆయన బాలాదిత్యకే తెలియాలి. మినిమం సెన్స్ అని ఉండాలి. ఒక తెలంగాణలో ఉండుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి ఉండుకుంటూ సో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు తెలియకుండా ఉండడం అంటే నిజంగా చాలా షేమ్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఆ మినిమం నాలెడ్జ్ లేకుండా వీళ్ళు ఏం సినిమాలు తీస్తారో ఎవరిని ఏం చేస్తారో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో దీని గురించి కూడా కొంతమంది సెటరికల్ ఏం మాట్లాడుతుంటే బాలాదిత్య నీకు కూడా సేమ్ అల్లు అర్జున్ పట్టిన గతే పడుతుంది, నువ్వు కూడా జైల్లో పోయి చిప్పకూడదు తింటావు అని చెప్పేసి కూడా కొంతమంది నెటిజన్లు కూడా చాలా మంది కూడా కామెంట్ పెట్టడం జరిగింది. సో ఇంకొక విషయం ఏంటంటే చూసుకుంటే కనుక జయసుధ కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఒక వీడియో ఒకటి మనకు వచ్చిన విషయం అన్నట్టు ఒకసారి మనం చూసుకుందాం. అది కూడా ఒక నిమిషం సో ఇదన్నట్టు విషయం మనం కనుక చూసుకుంటే అక్కడ మనకు రేవంత్ రెడ్డిని పట్టించుకునే దాఖలాలు ఏం లేవు, అంటే చూసి కూడా చూడనట్టే పోతుందని చెప్పేసి కూడా కొంతమంది నెటిజన్ కూడా ఫైర్ అవ్వడం జరుగుతుంది. లిటరల్ గా చూసుకుంటే ఎందుకు ఆమెకు రేవంత్ రెడ్డి కనిపించడం లేదా, కనబడ్డా కూడా చూసి చూడనట్టు ఎందుకు పోతుందని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడడం జరుగుతుంది. సో కనబడ్డా మాట్లాడకపోవడం అది వాళ్ళ వ్యక్తిగతం. సో చూసుకుంటే ఆమె కూడా గతంలో కనుక చూసుకుంటే సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే పోటీ చేసిన ఆమె. సో ఆమెకు గెలిచిన ఆమెకు కూడా తెలుసు రేవంత్ రెడ్డి ఎవరు, కాంగ్రెస్ పార్టీ ఎవరు, ఎవరు అనేది. బట్ ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆమెకి ఇష్టం లేదేమో మాట్లాడడం, అంటే నమస్తే పెట్టడం ఇష్టం లేదేమో, సో పెట్టలేదు. ఆమె పర్సనల్. సో దాన్ని మనం హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విషయాన్ని కనుక మనం కొద్దిగా క్లారిటీగా మాట్లాడుకుంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు ఇలా జరుగుతుంది, ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగినాక కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం లేదా, ఎందుకు మీరు గుర్తించట్లేదు సీఎం గారు రేవంత్ రెడ్డి అనే అంశాలను మనం క్లారిటీగా మాట్లాడుకుంటే. సో మళ్ళీ మన అల్లు అర్జున్ ఇన్సిడెంట్ కావచ్చు, ఇంకా కొన్ని అంశాలు కావచ్చు, సో వీళ్ళు ఫ్రీ షో బెనిఫిట్ షో పర్మిషన్ ఇవ్వకపోవడం కావచ్చు, వీటన్నిటి దృష్టి పెట్టుకుని సినిమా హీరోలు ఇలా చేస్తున్నారని చెప్పేసి మనకు వస్తున్న టాక్ నాకు తెలిసినంత వరకు అయితే 100%. సో వాట్ ఎవర్ రీజన్ ఏమైనా కావచ్చు, సో మీరు ఇన్వైట్ చేసిరు, సో రేవంత్ రెడ్డి వచ్చిండు, సో అక్కడ మీరు పేరు చెప్పాల్సిన అవసరం ఉంది 100%. ఎందుకు మీరు అవునన్నా కాదన్నా, ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరికి ఇష్టమన్నా లేకున్నా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి ఆ గౌరవం దక్కాల్సింది. సో ఆయన అందరూ నన్ను గౌరవించాలి, నన్ను గుర్తించాలంటే మాత్రం మీరు మాత్రం ఎవరు గుర్తించిన దాఖలా లేదు. ఆయన ఏమనుకుంటున్నారు, నన్ను కేసీఆర్ వచ్చి అసెంబ్లీకి వచ్చి సీఎం గా రేవంత్ రెడ్డి అనాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నాను. ఆయన కళ ఎలాగో నెరవేరట్లేదు. సో అట్లీస్ట్ మీరైనా కూడా సీఎం గా గుర్తించకుంటే ఎలా, గుర్తించాలగా, 100% గుర్తించాలా. సో మీరు కూడా చెప్పాలా, సో సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మాట్లాడాలా. ఆయన ఏమంటుండు, సీఎం గా బాలాజీ ఏమంటాడు, మన సీఎం కిరణ్ కుమార్ అంటాడు. అసలు కిరణ్ కుమార్ ఎవరు, నువ్వెవరు, ఏం మాట్లాడుతారు, ఏం అర్థం కాదు. ఇన్ని రోజుల నుంచి ఉంటున్నావు హైదరాబాద్ లో, మన తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఎవరో తెలియకున్న పరిస్థితి ఉందంటే దారుణమైన విషయం. సో ఎందుకంటే మీరు ఎంతమంది ఇన్వైట్ చేశారు చూసుకుంటే, సినీ ప్రముఖులు కూడా చాలా మంది అక్కడ కనుక చూసుకుంటే, మురళీమోహన్ కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద నాయకులు కూడా అంత పెద్ద మీటింగ్ లో పిలిచేసి మీరు సీఎం పేరు మర్చిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇది చాలా, దీన్ని మనం ఖండించాల్సిన విషయం. లిటరల్ గా చూసుకుంటే నీకు అది ఇష్టం ఉందా ఇష్టం లేదా సెకండరీ థింగ్. సో నువ్వు అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది 100%. మినిమం సెన్స్ చూసుకుంటే కనుక మీకు తెలుసుగా, మీరు పోయి ఇక్కడ ఎవరిని పిలవాలి అనేది ఒకటి దానికి సంబంధించిన ఒకటి ప్రిపేర్ చేసుకుంటా, స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుని కూడా మీరు సీఎం గా కిరణ్ కుమార్ అన్న మాత్రం 80% కరెక్ట్ కాదు. లిటరల్ గా మాట్లాడుకుంటే సో ఇక్కడ ఏం జరుగుతుందని మీకు ఏమైనా కావాలంటే మీరు ఫైట్ చేసి మాట్లాడాలి, ఫైట్ చేసి అడగాలి, అంతేగాని ఏమైనా కావచ్చు కూడా. ఇప్పుడు దీన్ని మాత్రం మనం హైలైట్ చేయాల్సిన విషయం లేదు. సో కొంతమంది నిజం చెప్తున్న విషయం ఏంటంటే, సో మనం అల్లు అర్జున్ పేరు మర్చిపోయినట్టుగా అల్లు అర్జున్ జైలు పోయిండు, సో ఈయన బాలాదిత్య కూడా అదే పని చేసిండని చెప్పేసి కూడా చాలా మంది కూడా ఫైర్ అవ్వడం జరుగుతుంది. సో నువ్వు ఇన్ని రోజులు తెలంగాణ ఉంటాను, ఇన్ని రోజులు తెలంగాణ ఫుడ్ తింటున్నావు, తెలంగాణ గాలి పిలుస్తున్నావు, తెలంగాణ ఉంటున్నావు, హైదరాబాద్ లో ఉంటున్నావు, సో నువ్వు ఒక సీఎం పేరు మర్చిపోతావా అని చెప్పేసి కూడా చాలా మంది కూడా ఫైర్ అవ్వడం జరుగుతుంది. కొంతమంది సో ఈయనకు ఇలానే ఉంటది, ఈయన ఎవరు కూడా గుర్తించాలని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ మాట్లాడడం జరుగుతుంది.
100% వాళ్ళు సోషల్ మీడియా నెట్వర్క్ లో చూసుకుంటే మాత్రం నేను ఎవరు గుర్తించట్లేదు గుంపు మేస్త్రి అని కూడా చాలా మంది కూడా కామెంట్ చేయడం జరుగుతుంది లిటరల్లీ. అంటే బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఆటోమేటిక్ గా కామెంట్ చేస్తారు, అది వేరే విషయం. సో కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే నువ్వు ఎందుకు మర్చిపోతావు, నువ్వు ఇలా మర్చిపోతావు, ఈ సినిమా ఇండస్ట్రీకి బాగా ఎక్కువ అయిపోయింది ఈ మధ్య అని చెప్పేసి కూడా చాలా మంది కూడా ఫైర్ అవ్వడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ మీ రీజన్ ఏమైనా కావచ్చు, కానీ 80% మర్చిపోవడం మాత్రం 100% కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు అక్కడ ఎవరు గెస్ట్లు ఉన్నారు, వాళ్ళెవరు వీళ్ళెవరు అన్ని తెలుసుకొని కదా మనం మీటింగ్ అరేంజ్ చేయాల్సింది. ఇప్పుడు ప్రపంచ తెలుగు సభలను పెట్టిరు, సో రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆనబుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసినప్పుడు ఇక అంత మాత్రం కూడా చూసుకుంటూ కూడా అయిపోతుంది కదా. నువ్వు ఇన్వైట్ చేసే ముందైనా తెలుసుకొని ఇన్వైట్ చేసినా అయిపోయేది. ఇప్పుడు మనం పిలుస్తున్నావు సార్, నీకు ఐడియా లేదు, సపోజ్ నువ్వు కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్యో ఎవరో అనుకుంటాను. సో ఆ పక్కన అడిగారే మన చీఫ్ మినిస్టర్ ఎవరు, మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఎవరు అని అడిగి తెలుసుకొని ఇచ్చిన కూడా అయిపోయేది. సో అక్కడ అది జరగలేదు, ఇది జరగలేదు. డైరెక్ట్ వచ్చేసి మొత్తం మీడియా సమావేశం, మొత్తం మీడియా లైవ్ ఇస్తున్న టైంలోనే కిరణ్ కుమార్ అంటే అది కరెక్ట్ కాదు కదా. రేవంత్ రెడ్డికి అట్టేది అనుకో, మళ్ళీ సినిమా వేరేలా ఉంటుంది, మళ్ళీ నీకు కూడా పరిస్థితి వేరేలా ఉంటుందని చెప్పేసి చాలా మంది కూడా నెటిజన్లు చెప్పడం జరుగుతుంది. అది నేను చెప్పిన విషయం కాదు, చాలా మంది నెటిజన్లు కూడా చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇంకా ముందు రోజుల్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా సీఎం గా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవద్దు, అందరూ గుర్తుపెట్టుకోండి. అదే ఓకే, అది జరగకుండా మాత్రం తర్వాత ఇంకా ముందు రోజులు ఇంకా వేరేలాగా ఉంటుంది. సో వాట్ ఎవర్ ఏమైనా కావచ్చు. సో ఇది విషయం. కాకపోతే అంటే మనకు సినిమా వాళ్ళు మాత్రం ఎవరు గుర్తించట్లేదు, అంటే వ్యక్తిగతంగా గుర్తించట్లేదా, అసలు ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో అది విషయం నాకు తెలిసినంత వరకు అదే. సో చూద్దాం మరి ముందు రోజులు ఎలా ఉంటుందో పరిస్థితి. మరి అల్లు అర్జున్ పట్టిన సీన్ మరి బాలాదిత్య పడుతుందని కూడా చాలా మంది అంటారు. అసలు ఏం జరుగుతుందో మనం ముందు రోజుల్లో వచ్చి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.